This is Sanjna. నేను ఫ్రీడమ్ ఫ్రమ్ డయాబెటీస్లో డైట్ ఎక్స్పర్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనము ఒబేసిటీ గురించి మాట్లాడుకుందాం, ఊబకాయం. సో ఇది మనకి చాలా కామన్గా వింటున్న టాపిక్ ఈ మధ్య కాలంలో. సో ఈ ఒబేసిటీ అనేది రావడానికి మనకి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెయిన్ రీజన్ అంటే స్కిప్పింగ్ మీల్స్. సో మనకి యూజువలీ మనకి టీనేజర్స్ కానీ స్కూల్ గోయింగ్ ఆర్ కాలేజ్ గోయింగ్ వీళ్ళు ఏం చేస్తుంటారంటే మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు. సో ఈ మీల్ స్కిప్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి తెలియకుండా మనము నెక్స్ట్ మీల్లో ఎక్కువ ఫుడ్ తినేస్తాం అనమాట. సో ఫర్ సపోజ్ లంచ్ ఆర్ డిన్నర్లో మనం ఎక్సెస్గా తీసేసుకుంటాం. సో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి మేజర్ మీల్ పర్ డే కాబట్టి చాలా ఇంపార్టెంట్ మీల్ అది కాబట్టి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకోకుండా చూసుకుంటే మంచిది. అలాగే ఒకేసారి హెవీ మీల్స్, లార్జ్ మీల్స్ ఎట్ ఎ టైం. సో హెవీగా తీసేసుకుంటే కూడా ఏమవుతుందంటే మన బాడీకి ఎంత అవసరం ఉంటుందో అంతే యూస్ చేసుకుంటుంది, మిగతా అంతా మన బాడీలో ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. కాబట్టి ఒకేసారి ఎక్సెస్గా తీసుకోకుండా చిన్న చిన్న మీల్స్ స్ప్లిట్ చేసేసుకొని స్మాల్ మీల్స్ మల్టిపుల్ టైమ్స్ అనేది తీసుకుంటే మంచిది. అలాగే ఈ ఫుడ్డే కాకుండా మనకి లైఫ్ స్టైల్ వల్ల కూడా మనకి ఒబేసిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఒకప్పుడు ఏంటంటే చాలా పిల్లలు కూడా బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. సో ఈ మధ్య కాలంలో గ్యాడ్జెట్స్ కానీ అండ్ వీడియో గేమ్స్ ఇవన్నీ యూజ్ చేసేసి ఇంట్లోనే ఉండిపోతున్నారు. సో ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇవే కాకుండా మనం ఎక్కువగా వర్క్ కూడా చేయట్లేదు. ఒకప్పుడు ఏంటంటే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకునేవాళ్ళు. సో ఈ మధ్య కాలంలో మనకి సర్వెంట్స్ వచ్చేసి కానీ అండ్ మనకు కూర్చునే జాబ్స్ అవ్వడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండట్లేదు. సో దీనివల్ల కూడా మనకి ఒబేసిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవే కాకుండా మనం జంక్ ఫుడ్, బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం ఈ మధ్య కాలంలో. సో ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ కానీ స్ట్రీట్ ఫుడ్స్ ఇవి తీసుకోకపోవడం మంచిది. వాటిలలో మనకి ఎక్కువ సోడా కంటెంట్స్ ఉంటుంది అండ్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద బేకరీ ఫుడ్స్ కానీ మనకి బయట ఆహార పదార్థాలు అన్నీ కూడా మనకి మైదావే ఉంటుంది. సో ఈ మైదా అనేది మన బాడీ యూస్ చేసుకోదు. సో అది మనకి ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోతుంది. కాబట్టి ఈ అవుట్ సైడ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఈ అవుట్ సైడ్ ఫుడ్స్ వల్ల ఒబేసిటీయే కాకుండా క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు యూస్ చేసిన ఆయిల్ని రీయూస్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆ ఆయిల్లో. సో దానివల్ల క్యాన్సర్స్ అనేవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎంతవరకు పాసిబుల్ అవుతే అంతవరకు బయట ఫుడ్స్ అనేది మనం తీసుకోకపోవడమే మంచిది. అండ్ ఇవే కాకుండా ఏంటంటే కొందరికి జెనెటిక్స్ ఉంటుంది. సో పేరెంట్స్ నుంచి రావడం కానీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి రావడము. అండ్ ఇవే కాకుండా స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కూడా కొందరు ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో బింజ్ ఈటింగ్ అంటాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ అండ్ కొన్ని మెడికేషన్స్, టాబ్లెట్స్ వల్ల కూడా, మెడిసిన్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి కాజెస్ ఆఫ్ ఒబేసిటీ. సో వీటిని మనం కొంచెం అట్లీస్ట్ కొన్ని కంట్రోల్ చేసుకునే ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని కంట్రోల్ చేయలేని. మనకి మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ అండ్ మనకి జెనెటిక్స్ ఇవి మనం మేనేజ్ చేయలేము. సో అట్లీస్ట్ మేనేజ్ చేయగలిగే ఈ డైట్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఇవి కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఈ ఒబేసిటీ బారి నుంచి మనం బయటపడవచ్చు. సో ఈ ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్ అంటే ఏంటి అసలు? సో ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉండడాన్నే మనము ఓవర్ వెయిట్ కానీ ఒబేసిటీ కానీ అంటాం. సో వీటికి ఏంటంటే మనము యూజువల్లీ మన యూట్యూబ్స్లో కానీ వీటిలో ఇది తీసేసుకుంటే ఇమ్మీడియట్గా వెయిట్ లాస్ అయిపోతారు. సో ఇట్లాంటి క్రాష్ డైట్స్ అనేవి చాలా మటుకు ఫాలో అవుతున్నారు. ఫ్యాట్ డైట్స్ అంటారు వీటిని. సో వీటి వల్ల ఏంటంటే ఇన్స్టెంట్గా వెయిట్ లాస్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే ఫర్దర్గా వన్స్ ఆ డైట్ అనేది మనం స్టాప్ చేసేస్తే మళ్ళీ వెయిట్ రీగెయిన్ అవ్వడం కానీ లేదా వేరే హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం కానీ వేరే ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. సో ఈ ఫ్యాట్ డైట్స్ కానీ క్రాష్ డైట్స్ ఇవి ఫాలో అవ్వకుండా హెల్దీ డైట్ త్రూ కొంచెం వెయిట్ లాస్ అనేది మెల్లిగా ఉంటుంది. కాకపోతే మనకి వెయిట్ లాస్ అనేది కంపల్సరీగా ఉంటుంది అండ్ అది హెల్దీ వెయిట్ లాస్. సో హెల్దీ ఫుడ్స్ తీసుకొని హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడం మంచిది. ఈ క్రాష్ డైట్స్ ఆర్ ఫ్యాట్ డైట్స్ అనేది ఫాలో అవ్వకపోవడమే మనకి మంచిది. అండ్ ఈ డైట్కి వచ్చేసి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలంటే మనకి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఎక్కువగా మనం వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, దానివల్ల మనకి ఫైబర్ ఇంటేక్ ఉండి కొంచెం వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్యాటీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేసుకోవడం. అంటే బయట జంక్ ఫుడ్, ఈ బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ కూడా మనకి మైదాతోనే ప్రిపేర్ చేస్తారు మోస్ట్లీ. కాబట్టి ఈ జంక్ ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ అనేది ప్రివెంట్ చేసుకోవడం మంచిది. అలాగే ఎక్కువగా స్వీట్ ఫుడ్స్, షుగర్ ఉన్న కంటెంట్ ఫుడ్స్ కూడా మనకి వెయిట్ గెయిన్ దాంట్లో హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే మనం ఈ షుగరీ ఫుడ్స్ ఎక్కువగా స్వీట్స్,
చాక్లెట్స్ అండ్ కేక్స్, డెజర్ట్స్ ఇవన్నీ కూడా మనము కొంచెం అవాయిడ్ చేసుకోగలిగితే మంచిది. కంప్లీట్గా అవాయిడ్ కాదు, వన్స్ ఎ వైల్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్సెస్గా తీసుకుంటేనే మనకి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.